వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వినిక. డీటెయిల్ చూస్తే డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సిఐడి నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై 2024లో కేసు నమోదు చేయడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సిఐడి నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై 2024లో కేసు నమోదు చేయడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపైన పూర్తి సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పర్వీన్, 2019లో ఆర్జీవీ నిర్మించినటువంటి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. ఆ టైటిల్ చూస్తేనే కొంతమంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అప్పట్లో కేసులు నమోదు చేయడం, కోర్టును ఆశ్రయించడంతో ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతోటి సినిమా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలు చిత్రీకరించారంటూ కూడా వర్మపై మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఆత్మకూరుకు చెందినటువంటి బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సినిమాలో అత్యంత అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు కూడా తొలగించలేదని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఆర్జీవీకి సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఐడి నోటీసులు సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకి ఆర్జీవీ వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో భారీ ఊరటే లభించిందని మనం చెప్పాలి. ఆయన దర్శకత్వం వహించినటువంటి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు బ్రాకెట్ లో మనం చూసుకున్నట్లయితే అమ్మ రాజ్యంలో సినిమా రిలీజ్ అయిన తీరైతే అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే ఈ సినిమా విచారణపై హైకోర్టు స్టే విధించడం, సిఐడి పోలీసులు తనపై నమోదు చేసినటువంటి కేసు కొట్టేయాలంటూ కూడా ఆర్జీవీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం 5 ఏళ్ల క్రితం అంటే 2019లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి సంబంధించి ఏదైతే 2019లో ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపైన అంటే ఎందుకు చేయలేదంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ఎందుకు కేసు వేశారంటూ కూడా పూర్తి వివరాలతో కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిఐడిని ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ ఏదైతే ఉందో విచారణకి 2 వారాల పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖమ్మం జిల్లాను ముద్దాడింది గోదారమ్మ. 110 కిలో